ప్రపంచానికి మరో భారీ ఇంధన సంక్షోభం రాబోతుందా? హార్మోస్ తర్వాత ఇప్పుడు ఎర్ర సముద్రం కూడా మూసివేస్తామన్న హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ ఇది జరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే అవకాశం ఉందా? మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే హార్మోస్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను ఆందోళనకు గురిచేస్తున్న వేళ ఇప్పుడు ఎర్ర సముద్రంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా కొత్త ముప్పు ఏర్పడే అవకాశంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. వివిధ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఒకవేళ ఇరాన్పై దాడులు మరింత తీవ్రమైతే ఓమన్లోని హోతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర ప్రవేశ ద్వారమైన ఆబ్లాల్ మండే జలసంధి వద్ద నౌక రాకపోకలకు అంతరాయం కలిగించే చర్యలకు దిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రపంచ చమురు రవాణాలో ఈ ప్రాంతానికి చాలా కీలకమైన స్థానం ఉంది. గల్ఫ్ దేశాల నుంచి యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు వెళ్లే అనేక చమురు ట్యాంకర్లు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. అందుకే ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను ఇంధన మార్కెట్ నిశ్చితంగా గమనిస్తున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగే ప్రతిసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అదే పరిస్థితి మళ్లీ ఏర్పడితే చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. భారత్ కూడా తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతున్నాయి అనేది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, పన్నుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఈ ఉద్రిక్తతలు కేవలం చమురు రంగానికి పరిమితం కావు. సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే సరుకు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో అనేక దిగుమతి వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడవచ్చు. అయితే ప్రస్తుతం ఇవన్నీ వేగంగా మారుతున్న పరిస్థితులు. ఎర్ర సముద్రం పూర్తిగా మూసివేయబడుతుందని అధికారికంగా నిర్ధారించబడలేదు. అలాగే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అనేది ఆయా దేశాల రాజకీయ, సైనిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచం మొత్తం మధ్యప్రాచ్యం పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే అంతర్జాతీయ చమురు మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారతదేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.